నమస్తే, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్కు ఎన్నిసార్లు వెళ్ళొచ్చాడు? అక్కడ జకీర్ నాయక్ సమావేశాలకు ఎందుకు వెళ్ళాడు? ఇదంతా పాకిస్తాన్ ప్లానేనా? కావాలని సన్నీని పాకిస్తాన్కు పిలిపించి అతనితో గేమ్స్ ఆడించిందా? బయటి వారికి అస్సలు ఎంట్రీ ఉండని జకీర్ నాయక్ మీటింగ్కు సన్నీ యాదవ్ వెళ్లడంపై అనేక డౌట్స్ రైజ్ అవుతున్నాయి. కేవలం విచారణ కోసం మాత్రమే సన్నీని ఎన్ఐఏ అరెస్ట్ చేసిందని, త్వరలోనే అతను బయటికి వస్తాడని అతని బంధువులు చెబుతూ ఉన్నా సన్నీ యాదవ్ వెనుక పాకిస్తాన్ పకడ్బందీ ప్లాన్ ఉన్నట్లు అర్థమవుతోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. భయ్యా సన్నీ యాదవ్ ఒక నార్మల్ తెలుగు యూట్యూబర్. తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఇతను ఓ ట్రావెల్ బ్లాగర్. దేశ విదేశాలకు బైక్పై తిరుగుతూ అక్కడ ప్రదేశాలను చూపిస్తూ వీడియోలు చేస్తూ ఉంటాడు. అలా తీసిన వీడియోలను భయ్యా సన్నీ యాదవ్ పేరుతో ఉన్న యూట్యూబ్ ఛానల్లో పబ్లిష్ చేస్తూ ఉంటాడు. అయితే ఇటీవల సన్నీ బైక్పై పాకిస్తాన్కు వెళ్ళాడు. అక్కడ వివిధ ప్రాంతాలు తిరుగుతూ వీడియోలు చేశాడు. ఇప్పుడు ఈ పర్యటన వివాదంగా మారింది. పాకిస్తాన్తో సంబంధం ఉన్న అనేక మంది యూట్యూబర్లు, వ్యక్తులను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ ఇప్పుడు సన్నీ యాదవ్ను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. హర్యానాకు చెందిన జ్యోతి మల్హోత్రాను ఇటీవల ఎన్ఐఏ అదుపులోకి తీసుకుని విచారించింది. యూట్యూబర్ ముసుగులో దేశ భద్రతకు సంబంధించిన కీలక సమాచారం పాకిస్తాన్ ఉగ్రవాదులకు లీక్ చేసిందనే ఆరోపణలపై జ్యోతి మల్హోత్రా ఇప్పుడు ఎన్ఐఏ విచారణలో ఉంది. సరిగ్గా జ్యోతి మల్హోత్రా ఏం చేసిందో అదేవిధంగా భయ్యా సన్నీ యాదవ్ కూడా చేశాడన్న ఆరోపణలు ఉన్నాయి. పాకిస్తాన్ను పొగడటం, అక్కడి వివాదాస్పద నాయకులతో రహస్య మీటింగ్ వంటివి చేశాడన్న అనుమానంతో ఎన్ఐఏ అరెస్టు చేసింది. ఇటీవల బైక్పై పాకిస్తాన్ వెళ్లిన సన్నీ యాదవ్ సుమారు 6 నెలల పాటు పాకిస్తాన్లో వివిధ ప్రాంతాలు తిరుగుతూ వీడియోలు చేస్తూ సరిగ్గా పహల్గామ్ ఉగ్రవాద దాడికి 12 రోజుల ముందు పాకిస్తాన్ నుంచి హైదరాబాద్కు వచ్చాడు. బ్లాగర్ అన్నాక మరో దేశం వెళ్లడంలో తప్పు లేదని అనుకోవచ్చు. కానీ సరిగ్గా 7 నెలల క్రితం పాకిస్తాన్లో జకీర్ నాయక్తో భయ్యా సన్నీ యాదవ్ ఓ సమావేశంలో పాల్గొనటం, అక్కడ జకీర్ నాయక్తో 1-to-1 మాట్లాడిన వీడియోలు చూస్తూ ఉంటే అనేక డౌట్స్ రైజ్ అవుతున్నాయి. ఎందుకంటే ఈ జకీర్ నాయక్ ఓ ముస్లిం మత ప్రబోధకుడు. ఇతని ప్రసంగాలు మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉండటంతో భారత్ ఇతనిని దేశ బహిష్కరణ చేసింది. ఇతని వీడియోలను నిషేధించింది. వీడి వీడియోలను చూసి అనేక మంది ఉగ్రవాద సంస్థల్లో చేరారు. మన దేశంలోనే కాదు, బంగ్లాదేశ్లో జకీర్ నాయక్ను చూసి ఇన్స్పైర్ అయి ఢాకాలో బాంబు దాడులకు పాల్పడ్డారు కొంతమంది ఉగ్రవాదులు. వీరిని పట్టుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తే తాము జకీర్ నాయక్ వీడియోలను చూసి ఉగ్రవాదంలో చేరామని చెప్పారు. దీంతో బంగ్లాదేశ్లోనూ జకీర్ నాయక్పై రెడ్ కార్నర్ నోటీసు ఉంది. మన దేశంలోనూ కొన్ని ఉగ్రవాద ఘటనల్లో జకీర్ హస్తం ఉండటంతో జకీర్పై ఎన్ఐఏ ఛార్జ్ షీట్ కూడా దాఖలైంది. భారత్ కూడా రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. ఎప్పుడు దొరికితే అప్పుడు భారత్కు తీసుకువచ్చి బొక్కలో వేయాలని చూస్తోంది. కానీ అరెస్టు నుంచి తప్పించుకుని ఇతర దేశాల పాస్పోర్ట్ సాకుగా చూపించి తిరుగుతున్నాడు ఈ జకీర్ నాయక్. అంతలా భారత్లో ఆంక్షలు విధించిన జకీర్తో గత ఏడాది అక్టోబర్ 28వ తేదీన పాకిస్తాన్ పర్యటనలో ఉన్న సన్నీ యాదవ్ కలిశాడు. జకీర్ ప్రసంగిస్తున్న సమావేశంలో పాల్గొన్నాడు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ కావడంతో అనేక అనుమానాలు బలపడుతున్నాయి. జకీర్ నాయక్ మీటింగ్లో భయ్యా సన్నీ యాదవ్ జకీర్ను ఓ ప్రశ్న అడుగుతాడు. హిందూ ధర్మం ప్రపంచానికి చాలా ఇచ్చింది. యోగా పేరుతో ఫిట్నెస్, ఆయుర్వేదంతో ఆరోగ్యం, వేదాల ద్వారా జ్ఞానాన్ని ఇస్తుంది. మరి మీ ఖురాన్ ప్రపంచానికి ఏమి ఇస్తుంది అనే ప్రశ్న జకీర్ను అడిగాడు సన్నీ యాదవ్. దీనికి రిప్లైగా జకీర్ మాట్లాడుతూ మీ హిందువుల్లో ఎంతమంది యోగా చేస్తున్నారని సన్నీని ప్రశ్నించాడు. 1 లేదా 2% ఉంటారని సన్నీ సమాధానం చెప్పాడు. జకీర్ మాట్లాడుతూ మా ముస్లింలు రోజులో 5 సార్లు ఖురాన్ చదువుతారంటూ మొదలుపెట్టి ఖురాన్ ప్రసిద్ధి గురించి హిందూ ధర్మంతో పోలుస్తూ అవహేళన చేసేలా మాట్లాడాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్గా మారింది. జకీర్ ఈ సమావేశంలో సన్నీపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. జకీర్ సమావేశం అంటేనే ప్రత్యేకంగా ఓ మతానికి చెందిన ఆంతరంగిక సమావేశంలో ఉంటుంది. అతి కొద్ది మందిని మాత్రమే ఈ జకీర్తో మాట్లాడేందుకు అనుమతిస్తారు. సమావేశానికి ఇతర మతస్థులను అస్సలు రానివ్వరు. ఈ నేపథ్యంలో సన్నీ ఎలా సమావేశంలోనికి వెళ్ళగలిగాడు? నేరుగా జకీర్ను ప్రశ్నించాడంటే ఆ ప్రశ్నల వెనుక ఎవరున్నారు? ఒక్కడుగా అంత సాహసం అస్సలు చేయలేడు. అంతలా నమ్మకం ఉన్నాడంటే సన్నీ యాదవ్ వారికి ఏం సహకరిస్తున్నాడు? ఇవే అనుమానాలు ఇప్పుడు ఎన్ఐఏ విచారణ దాకా దారితీశాయి. సన్నీ యాదవ్ను ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్న తర్వాత సన్నీ తండ్రి మీడియాలో మాట్లాడుతూ ఫిబ్రవరి నెలలో నా కొడుకు సన్నీ పాకిస్తాన్కు వెళ్ళాడు. 1.5 నెలలు మాత్రమే ఉండి మార్చిలో ఇండియా వచ్చేశాడని చెబుతున్నారు. ఫిబ్రవరిలో వెళితే అక్టోబర్లో జకీర్తో సమావేశంలో సన్నీ ఎలా పాల్గొన్నాడు? మరోవైపు చెన్నైలో తన స్నేహితుడు చెర్రీ మాట్లాడుతూ
సన్నీ యాదవ్ నన్ను కలవడానికి చెన్నై వచ్చాడని తప్పుడు ప్రచారం చేయొద్దంటూ నిన్న ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఈరోజు జకీర్ వీడియో వైరల్ కావడంతో తాను పోస్ట్ చేసిన వీడియోను డిలీట్ చేసేశాడు చెర్రీ. ఇలా ఎందుకు చేశాడు? ఇవే అనేక అనుమానాలకు తావిస్తుంది. జ్యోతి మల్హోత్రాల సన్నీ కూడా పాకిస్తాన్ తీవ్రవాదులతో చేతులు కలిపాడా అనే అనుమానాలకు తావిస్తుంది. ఇక్కడ సన్నీ యాదవ్ తప్పు చేశాడా లేదా అన్న దానిపై కొన్ని పాయింట్స్ చెబుతా, మీరే అనలైజ్ చేసుకోండి. పాయింట్ నెంబర్ 1, పాకిస్తాన్లో ట్రావెల్ బ్లాగ్ చేయడం చాలా కష్టం, కానీ సన్నీ దీన్ని చాలా ఈజీగా పూర్తి చేశాడు. పాయింట్ నెంబర్ 2, పాకిస్తాన్లో పట్టుమని 1 నెల ఉండటము కష్టమే, కానీ సన్నీ యాదవ్ దాదాపు 6 నెలలు ఆ దేశంలోనే ఉన్నాడు. పాయింట్ నెంబర్ 3, జకీర్ నాయక్ పర్యటనను పాకిస్తాన్ చాలా కట్టుదిట్టమైన భద్రతతో ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి పాకిస్తాన్ ప్రముఖులు మాత్రమే అటెండ్ అయ్యారు. అలాంటిది సన్నీ యాదవ్ ఎలా వెళ్ళగలిగాడు? అందులోనూ క్వశ్చన్స్ ఎలా అడిగాడు? ఈ ప్రశ్నలన్నిటికీ సన్నీ సమాధానం చెప్పగలిగితే అప్పుడు అతను పాకిస్తాన్ ఏజెంటో కాదో ఇట్టే తేలిపోతుంది. ఈ వీడియో లాస్ట్ వరకు చూసారంటే మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తేనే చూసి ఉంటారు. ఛానల్ను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాం, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము కూడా అంతే స్పీడ్గా మీకు ఇన్ఫర్మేటివ్ వీడియోలను అందిస్తూ ఉంటాం. థ్యాంక్ యూ.